వెల్కమ్ టు బిఆర్ న్యూస్. నేను మీ భరత్ రెడ్డి. అసలు ఈరోజు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది వికారాబాద్ జిల్లా. అసలు వికారాబాద్ జిల్లా కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి సొంత ఇలాకాలో ఫార్మా కంపెనీ కోసం ఒక సభను పెట్టారు. ఆ సభలో రైతులతో గొడవలు, కలెక్టర్ పైన దాడులు, అసలు ఏం జరుగుతుంది కొడంగల్లో అనేది మనతో మాట్లాడడానికి కట్టా కార్తిక్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే భరత్ రెడ్డి. సార్, అసలు కొడంగల్లో చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత ఇలాకా. అక్కడ ఫార్మా కంపెనీ తీసుకొద్దామని చూశారు. రైతులతో అనేకమై భూములు అడుగుదామని వచ్చిన వాళ్ళపైన దాడులు జరిగాయి, అరెస్టులు జరుగుతున్నాయి. అక్కడ ఇందులో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం, బీఆర్ఎస్ నాయకులు అరెస్టులు జరగడం, అసలు దీన్ని అంతా ఎలా చూడాలంటారు? విషయం ఏంటంటే అక్కడ ఫార్మా కంపెనీ కోసం చెప్పి భూములు సేకరించడం కోసం 1372 ఎకరాల భూమిని సేకరించడం కోసం రైతులతో ప్రజాప్రాయ సేకరణ పెట్టారు. అవును. అక్కడ రైతుల పేరుతో మరికొంతమంది కలెక్టర్ మీద దాడి చేశారని, ఆ దాడి చేసిన వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని, ప్రత్యేకించి దాడికి పాల్పడ్డ మెయిన్ క్యాండిడేట్ సురేష్ అనే వ్యక్తి మణికొండ హైదరాబాద్ నివాసి. అంటే హైదరాబాద్ మణికొండ నివాసం ఉంటుంది. అతను స్వస్థలం అక్కడ అయినప్పటికి కూడా అతనికి 3 ఎకరాల భూమి ఉన్నప్పటికీ కూడా ఆ భూమి దీంట్లో సంబంధం లేదు అతనికి. ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ అతను భూమి పోవట్లేదు. పోని వ్యక్తి కావాలని అతను దాడి చేపించాడు కలెక్టర్ మీద అనేటువంటిది. ఇప్పుడు మొత్తం 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారంట. దాంట్లో 17 మందికి నిజానికి వాళ్ళ భూములు లేవంటే ఆ భూములు పోవట్లేదట. ఆ భూములు పోని వాళ్ళు ఎందుకు కలెక్టర్ మీద దాడి చేసి ఉంటారు? ఇక్కడ ఒక పెద్ద అనుమానం. ఇక్కడ సురేష్ అనే వ్యక్తి ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో అతను వేము నరేందర్ లేనారు, మాజీ ఎమ్మెల్యే, కొడంగల్కి బీఆర్ఎస్ కి నాయకుడు. అతనితో 30 సార్లు ఫోన్ మాట్లాడాడని. ఎందుకు 30 సార్లు ఫోన్ మాట్లాడాల్సి వచ్చింది? ఇతను 30 సార్లు మాట్లాడే క్రమంలో వేము నరేందర్ రెడ్డి కేటీఆర్ తో మాట్లాడేవాడు ఉంటుంది. కేటీఆర్ తో అప్పుడు ఎందుకు మాట్లాడాడు? అంతా ఇది స్కెచ్చా? కలెక్టర్ మీద దాడి చేపించడం అనేది కేటీఆర్ డైరెక్షన్ లో జరిగింది అనేటువంటిది ఒక అనుమానం. సరే, ఈ పొలిటికల్ అనుమానాలు, అరెస్టులు ఇవన్నీ ఇదో రకం. కానీ అసలు ఇష్యూ నేను చెప్పేది ఏంటంటే, ఫార్మా కంపెనీ అనేటువంటిది అవసరమా కాదా? రైతు 2 పంటలు పండే పంట భూమిని కాదని రైతు నుంచి తీసుకొని ఫార్మా కంపెనీ పెట్టడం అనేది అవసరమా కాదా? ఎందుకు అంటే, ఇప్పుడు ఫార్మా కంపెనీ ఉన్న ఏరియాలు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మన చోటప్పల్లో ఫార్మా కంపెనీ ఉంది, దివీస్ ఫార్మా కంపెనీ ఉంది. ఆ దివీస్ ఫార్మా కంపెనీ వల్ల అక్కడ ఉన్నటువంటి గాలి పొల్యూట్ అయింది, నేల పొల్యూట్ అయింది, వాటర్ పొల్యూట్ అయింది. ఆ దివీస్ కంపెనీ ఎంతమందికి ఉద్యోగం ఇచ్చిందో నాకు తెలియదు, కరెక్ట్ లెక్క తెలియదు. కానీ వందలాది కుటుంబాలు, అంటే దాంట్లో ఉన్న వేలాది మంది చాలా సఫర్ అవుతున్నారు వీళ్ళు చేసే పొల్యూషన్ వల్ల. ఇలా మనం మూసీ నది క్లీనింగ్ అని మాట్లాడుకుంటున్నామా? మూసీ నది పొల్యూషన్ కారణం ఏంటి? మూసీ నది పాడు కావడానికి కారణం ఫార్మా వ్యర్థాలు. 50%, సగానికి సగం ఫార్మా వ్యర్థాల వల్లే మూసీ నది పాడైపోయింది. అంటే ఒక పక్క మన హైదరాబాద్ అంటే బాగా డెవలప్మెంట్ సిటీ, అందరూ కొన్ని కోట్లాది మంది జనాలు ఉండే సిటీ అని మనం అనుకుంటాం కదా, సాఫ్ట్వేర్ హబ్ ఇదంతా అనుకుంటాం కదా. ఇదే హైదరాబాద్ లో బాచిపల్లి అని ఒక ఏరియా ఉంటుంది, నువ్వు వెళ్ళు. అనేక ఫార్మా కంపెనీల వల్ల అక్కడ వాటర్ పొల్యూట్ అయింది, నేల పొల్యూట్ అయింది, జీవితాలు పొల్యూట్ అయింది, గాలి పొల్యూట్ అయింది. సో ఇదే హైదరాబాద్ లో ఒక ఏరియా మొత్తం ఫార్మా కంపెనీల వల్ల కొన్ని వేలాది మంది ప్రజలు సఫర్ అవుతున్నారు. అంటే ఇక్కడ ఈ తీసుకునే 1372 ఎకరాలు మాత్రమే కాదు, ఆ కంపెనీ పెట్టిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రేడియేషన్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సఫర్ కావాల్సిందే. ఇప్పుడు ఫార్మా కంపెనీ అక్కడ అవసరమా కాదా? అసలు ఫార్మా కంపెనీ అవసరమా కాదా? ఇప్పుడు చాలా అభివృద్ధి చెందిందేశారు, మా దగ్గర ఫార్మా కంపెనీలు పెట్టొద్దు అని చెప్తున్నాయి. ఎందుకు చెప్తున్నాయి? అది ప్రజలకు ఇబ్బంది కాబట్టి, వాళ్ళ వాటర్కి గాలికి ఇబ్బంది కాబట్టి వాళ్ళు చెప్తున్నాయి, నేలకి ఇబ్బంది కాబట్టి చెప్తున్నాయి. కానీ మన దగ్గరికి ఫార్మా కంపెనీలు ఎందుకు వస్తున్నాయి? మనోళ్ళు ఏంటంటే ఉద్యోగాలు ఆశగా చూపిస్తారు. ఆ కంపెనీ వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి, ఆ ఉద్యోగాలు ఆశగా చూపించేసి ల్యాండ్ ని తక్కువ రేటుకి, చాలా చీప్ రేటుకి పెట్టుబడిదారులకి, కార్పొరేట్ కంపెనీకి అప్పు చెప్తారు, ఆ ఫార్మా కంపెనీకి అప్పు చెప్తారు. ఆ ఫార్మా కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పేరుతోటి అక్కడ ఆ భూమిని మొత్తం ఆక్యుపై చేసేసి ఫార్మా ఏదో డ్రగ్స్ తయారు చేసేసి దాన్ని అమ్మకం చేసుకుంటూ ఉంటాడు. ఫార్మా అనేది పెద్ద వ్యాపారం, తెలియదు ఏముంది, చాలా పెద్ద వ్యాపారం. నేను అనేది ఏంటంటే, ఫార్మా ఎంతమందిని బతికిస్తుందో తెలియదు కానీ ఎంతో మందిని చంపేస్తుంది, ఎంతో మందిని అనారోగ్యాల పాలు చేస్తుంది, ఎంతో మందిని వేధిస్తుంది. మరి ఈ ఫార్మా కంపెనీలు హైదరాబాద్ పెట్టడంలోనూ లేదా తెలంగాణలో పెట్టడంలోనూ పెద్ద చర్చ జరగాలి. ఫార్మా వద్దు అని నేను చెప్పను, కానీ ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎలాంటి పరిస్థితుల మధ్య పెట్టాలి అనేది ఖచ్చితమైన చర్చ జరగాల్సిందే. ఇది వ్యర్థాలతో కూడింది, పొల్యూషన్ తో కూడింది, ప్రజలకు ఇబ్బంది కలిగించేది. కాబట్టి అఖిల సంఘాలతో సమావేశం పెట్టి రేవంత్ రెడ్డి గారు
ఇప్పుడు ఈ చర్చను పక్క దోయటం కోసం అక్కడ రైతులు కాదు దాడి చేసింది బీఆర్ఎస్ అవును కార్యకర్తలని. అవును ఆ బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంది నరేందర్ రెడ్డి అని చెప్పేసి, అవును ఆ నరేందర్ రెడ్డి కేటీఆర్ తో కేటీఆర్ టచ్ లో ఉన్నాడని అవును, చెప్పేసి ఇది ఉమ్. ఓకే. ఇది ఒక రకమైన ఇన్వెస్టిగేషన్. కానీ అదే దీని మీద చర్చ జరగడానికి వీలేదు. అదే సార్. అసలు చర్చ వేరు. ఉమ్. ఇంకోటి నేనేమంటాను, ఇవాళ కలెక్టర్ గారి మీద దాడి జరిగేసరికి ప్రభుత్వం సీరియస్ అయింది. అవును సార్. కలెక్టర్ గారు ఒక్కళ్ళే మనిషి కాదుగా, రైతులు అవును, కూడా రైతులు కూడా మనుషులే కదా. మనుషులే. అవును సార్. రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇంకా చర్చ అని ఇది- కలెక్టర్ గారి మీద దాడి జరిగితే ఇది ఇప్పుడు ఉమ్. రుణమాఫీ కోసం రైతులు ఆందోళన జరిగితే రైతుల మీద లాఠీలు పడలేదా? అవును మరి సార్. దాని మీద చర్చ పెట్టలే. అవును సార్. ఇదే కలెక్టర్ గారి మీద దాడి జరిగితే ఉమ్. వెంటనే శ్రీధరబాబు గారు సమీక్ష పెడతారు, రేవంత్ అవును రెడ్డి సార్. గారు స్పందిస్తారు, అవును. ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అవుతుంది. ప్రతి ఎక్కడెక్కడ లేని ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు సార్. ఈరోజు నేను అనేది దారి ఏంటంటే- గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. నేను అనేది ఏంటంటే 32,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరగాల్సి ఉంటే అవును సార్. 17,000 కోట్ల రూపాయలే జరిగింది. చేతులు దులుపుకున్నారు. మిగతాది ఎందుకు జరగలేదు? ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఉమ్. రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా, ఉమ్. పెట్టుబడి సాయంలో మనం రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చాం కదా, అవును సార్. చేయలేకపోతున్నాం కదా అని చర్చని ఉమ్. ఎన్ని కమిటీలు వేసి చర్చించారు, ఎన్నిసార్లు సమీక్షలు పెట్టుకున్నారు, అవును సార్. ఎంతమంది మంత్రులు టైం కేటాయించారు రైతుల సమస్యను చర్చించడానికి? అవును సార్. రైతు బంధు Already రైతు ఇప్పుడు- భరోసా ఇవ్వలేదు. అదే ఇప్పటికీ ఉమ్. కాంగ్రెస్ అధికారానికి వచ్చిన 2 పంటలు. ఉమ్. దీని మీద ఎన్ని సమీక్షలు జరిగాయి, ఉమ్. ఎంతమంది మంత్రులు మాట్లాడారు? ఉమ్. అంటే అవసరమైనటువంటి రైతులకు అవసరమైనటువంటి దాని మీద మాత్రం సమీక్షలుండు, ఉమ్. చర్చలుండు. ఏదో కలెక్టర్ గారి మీద దాడి జరిగిందని మాత్రం పెద్ద ఉమ్. చర్చగా మారుస్తున్నారు. అవును సార్. నిజమే, కలెక్టర్ గారి మీద దాడి దాడి జరిగింది, జరిగింది. నిజమే. ఉమ్. అది ఖండించాల్సిందే, అవును సార్. దాడిని ఖండించాల్సిందే. దాంట్లో రెండో అభిప్రాయమే లేదు. లేదు. ప్రజాస్వామ్యంలో దాడిని తప్పు ఖండించాల్సిందే. ఎవరైనా శిక్ష బీఆర్ఎస్ పడాల్సిందే. నాయకులు వెనకాల ఉన్నా, కేటీఆర్ వెనకాల అదే ఉన్నా సార్. ఉమ్. అది చట్ట ప్రకారం పోవాల్సిందే. అవును. కానీ నేను స్ట్రైట్ గా అడుగుతుంది ఏంటంటే, కడుపు మండినప్పుడు కొన్ని దాడులు జరుగుతాయి. జరుగుతాయి. కడుపు మండినప్పుడు అవును ఇప్పుడు సార్. తెలంగాణ సాయుధ పోరాటం అని మనం అనుకుంటాం, అవును సార్. నైజాంగా వ్యతిరేకంగా జరిగింది. అవును సార్. జరిగింది పోరాటం, అవును. జరిగింది దాడి, అవును సార్. జరిగింది ఘర్షణ. ఉమ్. కానీ పోరాటం తప్పందామా? లేదు. కడుపు మండిన ప్రజలు నైజాం నిరంకుశ తత్వం మీద, భూస్వాముల ఆగడాల మీద గలమెత్తి పోరాడిన చరిత్ర తెలంగాణది. అవును సార్. తప్పందామా? లేదు సార్. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రని వక్రీకరిద్దామా? లేదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక దాడులు జరిగాయి. అవును సార్. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ ఎత్తేసాం కదా. అవును. ఎత్తేసారు. ఎందుకు? ఆకలితో ఉన్నోడు, ఆక్రందనలో ఉన్నోడు, ఆవేదనలో ఉన్నోడు అవును ఏదో సార్. దాడికి తిరగబడ- పాల్పడే అవకాశం ఉంటుంది, ఆవేశానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అవును. ఆవేశాలు ఆపాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిగా, తండ్రిగా, ముఖ్యమంత్రి గారిది, ఉమ్. ప్రభుత్వానికి. అవును సార్. కానీ ఆ బాధ్యత చేయకుండా దాడి చేశారన్న దాన్ని పెద్ద చేస్తారు ఎందుకు? అదే సార్. జరిగిన దాడిని చూడాలా, ఉమ్. దాడికి గల కారణాన్ని చూడాలా. ఇప్పుడు మావోయిస్టుల సమస్య ఉందబ్బా, అవును సార్. దాన్ని మావోయిజం అనేటువంటి దాన్ని పెకిలించాలంటే నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, ఉమ్. తుపాకులు వాళ్ళు వదలాలంటే ఆకలి చేయాలి. అవును సార్. ఆకలి చేసి జీవితం కల్పించగలిగితే ఉమ్. ఎవడు జీవితాన్ని పక్కన పెట్టుకొని పెట్టడు. జీవితాన్ని కోల్పోదుకొని అవును. తుపాకులు పట్టడు. ఉమ్. కానీ సమస్యని ఆర్థిక సామాజిక సమస్యగా చూడాలి. ఇది రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిన మాట. అవును సార్. మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తున్నానా, ఉమ్. భూమి అనేది కన తల్లితో సమానం. అవును సార్. భూమి మీద కన్నేస్తే ఎవడని ఉమ్. చూడ్డు, అక్కడ ఉంది కలెక్టరా, ఉమ్. సీఎమ్మా ఉమ్. అని చూడ్డు. అదే సార్. వాడు కాంగ్రెస్ ఓడి కావచ్చు, బీఆర్ఎస్ ఓడి కావచ్చు. ఉమ్. సొంత భూమి పోతుంది అనేసరికి, తనకు అన్నం పెట్టే అవును. నేల పోతుంది అనేసరికి ఎవడు ఊరుకోలేడు. ఉమ్. అది మల్లన సాగర్లోనైనా ఈ దీంట్లోనైనా అవును సార్. ఇష్యూ ఏదైనా సరే భూమి పోతుందంటే ఎవడు ఆగుడు అవును. ఆగలేడు. అవును సార్. కాకపోతే రేవంత్ రెడ్డి గారు చేయాల్సిందంటే ఆ భూమి పోయే వాళ్ళకి నువ్వు ఏం కల్పించదలుచుకున్నావు అనేటువంటిది వాళ్ళు ఒక ఆశ కల్పించగలిగితే ఇంకెవడు రెచ్చగొట్టడం రెచ్చిపోడు. అదే సార్. ఉమ్. భరత్ ఇప్పుడు నేను నిన్ను అదే. రెచ్చగొట్టాలనుకున్నాను, అవును, అవును. కానీ నీకు అక్కడ పెద్ద ఆశ ఉంది, ఉమ్. నువ్వు రెచ్చిపోవు, ఉమ్. ఆశనే చూసుకుంటావు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సార్ ఇప్పుడు ఏది తీసుకున్నా కానీ ఇలాగే ఒక కాంట్రవర్సీ అవుతుంది. ఉమ్. మూసీ విషయానికి వస్తే కూడా ఇట్లా ముందుగా ప్రజలను ఒప్పించి అది చేయాల్సిన పని చేయలేదు, ఏదో నియంత పోకడగా పోతున్నాడు. ఉమ్. ఇప్పుడు ఇక్కడ ఇదే సొంత కాన్స్టిట్యున్సీ ఉమ్. కొడంగల్, ఉమ్. అక్కడే ఇతనికి రైతుల పట్ల వ్యతిరేకత వస్తుంది. ఉమ్. వాస్తవం సార్, అదైతే భూములు వదులుకోవాలంటే ఎవరు చూడరు, ఉమ్. వాళ్ళకు ఒక హామీ లేదు, ఏమీ లేదు, ఆహా, ఇంతవరకు హామీ రైతు ఇచ్చారు. బంధు లేదు. హామీ ఇచ్చారు. ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే హామీకి చాలా మంది రైతులు ఒప్పుకున్నారని. ఉమ్. కానీ ఆ ఎక్కువ మంది రైతులు కాదు, ప్రతి రైతు ఉమ్. ఒప్పుకోవాల్సింది. అదే. ఇప్పుడు కొన్ని ఆడియోలు కూడా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఓకే సార్. 80% మంది రైతులు ఒప్పుకున్నారు, మిగతా 20% మంది ఒప్పుకోవాల్సిందే. ఉమ్. మెజార్టీ ఒప్పుకున్నారు కాబట్టి మీరు ఒప్పుకుంటే మెజారిటీ అంటే కుదరదు కదా సార్. ప్రతి ఒక్క రైతు కూడా రైతుతో సమానమే కదా, ఒక్క రైతు కూడా అన్యాయం జరగొద్దు కదా ఇతని వల్ల. నేను చెప్పేది అదే, ఉమ్. ఏ రైతు అయినా రైతే. ఉమ్. ఇప్పుడు కలెక్టర్ గారు ఎలా మనిషో ఉమ్. మిగతా రైతు కూడా అలా ఉమ్. మనిషే. అదే. ప్రతి రైతును ఒప్పించాల్సిందే, ఒప్పించడం కోసం ఏం చేయాలో ఉమ్. అవన్నీ చేయాల్సిందే. చేసిన తర్వాత నువ్వు ఆ నేరం తీసుకొని ఉమ్. ఫార్మా కంపెనీ పెట్టాలి. అసలు నా బేసిక్ క్వశ్చన్ ఫార్మా కంపెనీ పెట్టడం అవసరమా కాదన్న దాని మీద. అదే ఇప్పుడు సార్. భూమి రైతును ఒప్పించడం మీద కూడా కాదు నా బేసిక్ అదే, క్వశ్చన్ అదే. ఏంటంటే, ఫార్మా కంపెనీ కంపెనీ పెట్టడం వల్ల అక్కడ ప్రజలకి ఎంత ఉపాధి దొరికిందో నాకు తెలియదు, కానీ అక్కడ ప్రాణాలు ప్రజలకి పోతాయి. అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంది, ఉంది. వాళ్ళ అవును సార్. బతుకులు ఛిద్రమయ్యే అవకాశం ఉంది. అవును సార్. మన కళ్ళకు కట్టినట్టు
బాచిపల్ ఎగ్జాంపుల్, చోటప్పల్ ఎగ్జాంపుల్, మూసీ నది ఎగ్జాంపుల్, ఇవన్నీ మన కళ్ళకు కనపడుతున్నాయి. కాదు చాలా మంది చెప్పొచ్చు, భారత్ బయోటెక్ ప్రపంచానికే డ్రగ్స్ ఇవ్వగలిగింది, కరోనా మందుని ఇవ్వగలిగింది, టీకాని ఇవ్వగలిగింది. అది మన ఫార్మా గొప్పతనం, ఫార్మా పెట్టుబడి గొప్పతనం. ఇప్పుడు ఫార్మాని కాదు అనేది ఏం కాదు, కానీ ఏ మేరకు ఎంత మేరకు, దానికి ఒక పరిధి ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతులు పాటించకుండా జనారణ్యంలో జనం మధ్యలో పంట పొలాల మధ్యలో పెట్టుకుంటా అంటే కుదిరేది కాదు. ఇప్పుడు ఇంకొక నెల రోజుల్లో సంవత్సర పాలన అయితే రాబోతుంది సార్. ఈ సంవత్సరంలో రైతుల పట్ల ఒక 1% కూడా పాజిటివిటీ లేదు ఎవరికి, మన రేవంత్ రెడ్డి గారికి. రైతుల విషయంలో రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారా, ఫెయిల్ అయ్యారని నా ఒపీనియన్ సార్. సంవత్సర కాలమైంది, ఇంతవరకు ఏ ఒక్క స్కీమ్ కూడా వాళ్ళకు రాలేదు. రుణమాఫీ అన్నారు, సగమే జరిగింది. రైతు బంధు లేదు. అసలు రేవంత్ రెడ్డి గారు రైతుల పట్ల అసలు అశ్రద్ధగా ఉన్నారు అనేది నా ఒపీనియన్. అంటే దీంట్లో ఒకటి ఉంది, ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదు కాబట్టి నీకు ఒపీనియన్ రావచ్చు, రైతు భరోసా స్టార్ట్ కాలేదు కాబట్టి నీకు ఒపీనియన్ రావచ్చు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ నెలాఖరికి రైతు భరోసా స్టార్ట్ చేస్తాం, ఏదో వాళ్ళు 1 year పరిపాలన ఏదో సాగుబా పెట్టే లోపు రుణమాఫీ చేస్తాం అంటున్నారు. అది చేస్తే ఇప్పుడు పది ఫెయిల్యూరు సక్సెస్ మార్చుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకు ఉంది ఇంకా 4 సంవత్సరాలు, అది మార్చుకుంటారా లేదా అనేటువంటిది వాళ్ళ ఒపీనియన్. కానీ వాస్తవానికి అయితే ఎవరికి ఏది ఆపినా సరే కానీ రైతులకైతే ఇది ఆపడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్ సార్. ఎందుకంటే పెట్టుబడి పెట్టే టైం రైతులు ఆకలితో ఉంటారు, ఇబ్బందులు ఉంటారు. అందులో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు రుణం తీసుకోలేదా తీసుకోండి, మేము అధికారం రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పారు. రైతులు చాలా ఆశతో ఓటేశారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కారణం రైతులు, రైతు కూలీలు. కాబట్టి వాళ్ళని మోసం చేస్తే ఎక్కడ తొవిన గోతులు వాళ్ళే పడతారు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు పడే అవకాశం ఉంటుంది. అది జాగ్రత్తగా గమనించుకోవాలి, పాలనలో పద్ధతులు మార్చుకోవాలి, రైతులతో కలవాలి, రైతుల కోసం ఏమేం చేయాలో అవన్నీ చేయాలి. ఇప్పుడు సన్నాలకి 500 రూపాయలు బోనస్ అంటున్నారు, కానీ అప్పుడు వడ్లకు 500 రూపాయలు బోనస్ అన్నారు. సన్నాలు ఏంటి, రడ్డు ఏంటి, ప్రతి వడ్డ బస్తాకు కూడా నువ్వు 500 రూపాయలు బోనస్ ఇవ్వాల్సిందే. కానీ వాస్తవానికి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో మాత్రం ఏది కూడా ఇంతవరకు అయితే అమలు కాలేదు సార్. సంవత్సర కాలం అయితే వచ్చేసింది, ఇప్పటి వరకు అయితే ఫలానాది పూర్తిగా క్లియర్ చేశారు అనేది అయితే ఒక్కటి కూడా లేదు. అంటే రేవంత్ రెడ్డి గారే కాదు, దురదృష్టం ఏంటంటే 2014 తెలంగాణ వచ్చిన తర్వాత ఆ రోజు కేసీఆర్ ఇచ్చిన హామీలు అలానే అయిపోయాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అయిపోయాయి. ఎప్పుడు పూల్స్ అవుతుంది ప్రజలే, ఎప్పుడు పూల్స్ అవుతుంది ప్రజలే, అది మాత్రం చూడాలి మరి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.